సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా సత్తా చాటాలంటే అంత ఈజీ కాదు. కథని సరిగ్గా చూపించకపోతే ఖచ్చితంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సుంటుంది. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సుంటుంది. ప్రతి ఒక్కరు హేళన చేసినప్పటికీ మన సినిమాతో మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో లోకేష్ కనగరాజ్ మొదటి స్థానంలో ఉంటారు. తన ఎంటైర్ కెరియర్‌లో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్‌గా సత్తా చాటుకున్నారు. ప్రతి సినిమాలో ఏదో ఒక వేరియేషన్ చూపిస్తూ వస్తున్నారు. 'కార్తీతో' చేసిన 'ఖైదీ' సినిమా స్టోరీ మొత్తం ఒక్క రోజులో అయిపోయే కథగా రాసుకుని, అందులో ఒక చిన్న పాప ఎమోషన్‌ని యాడ్ చేసి ప్రేక్షకుల్ని మైమరిపించారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్నారు. అంతేకాదు 'కార్తీ' 'ఖైదీని' లింక్ చేస్తూ ఒక యూనివర్స్‌ని కూడా కథలో సృష్టించారు. తర్వాత 'విజయ్‌తో' 'లియో' కూడా కాస్త యూనివర్స్‌ని యాడ్ చేసి ఎల్‌సీయూ కోసం అందరిని వెయిట్ చేసేలాగా చేసుకున్నారు లోకేష్. తన మేకింగ్‌కి అభిమానులుగా మారిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎల్‌సీయూతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ తీసిన 'కూలే' మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. లోకేష్ కనగరాజ్ తన మేకింగ్ యూనివర్స్‌కి అటు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా అభిమానం ఏర్పరచుకున్నారు. లోకేష్ లాంటి మేకర్ ఇంకొకళ్ళు లేరంటూ చాలా వార్తలొచ్చాయి. కానీ నేను ఉన్నా అంటూ ముందుకొచ్చారు యంగ్ డైరెక్టర్ సుజీత్. ఇటీవల 'పవర్ స్టార్'తో వచ్చిన 'ఓజీ' సినిమా సూపర్ సక్సెస్‌ని సాధించింది. ఈ మూవీ దర్శకుడైన సుజీత్ స్టైలిష్ మేకర్‌గా మరోసారి తనని తాను ఎలివేట్ చేసుకున్నారు. ఇంతకుముందు 'ప్రభాస్‌తో' చేసిన 'సాహో' సినిమా మంచి విజయాన్ని సాధించలేకపోయినా దర్శకుడిగా సుజీత్‌కి మంచి గుర్తింపొచ్చింది. ఇక 'ఓజీ' సినిమా మాత్రం సక్సెస్‌ఫుల్ ట్రాక్‌లోకి ముందుకు దూసుకెళ్తూనే ఉంది. స్టైలిష్ మేకర్‌గా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి చాలా వరకు దోహదపడింది. 'ఓజీ' చిత్రం కేవలం ఒక సినిమా కాదు, యూనివర్స్ అని ఆ చిత్ర దర్శకుడు సుజీత్ రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటుందని, మొత్తం ఈ ఫ్రాంచైజ్ నుండి మరో 2 సినిమాలు వస్తాయని, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారంటూ సుజీత్ చెప్పుకొచ్చారు. ఈ ఫ్రాంచైజ్‌లో ప్రీక్వెల్ మొత్తం జపాన్‌ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తారు. సీక్వెల్ మాత్రం ప్రస్తుత కాలానికి సంబంధించిందిగా తీసుకుంటారు. ఈ 2 చిత్రాల్ని ఏకకాలంగా తెరకెక్కిస్తామని, ఒక్కదాని తర్వాత ఒకటి విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుజీత్. ఆయన చెప్పినట్టుగా ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ఈ ఫ్రాంచైజ్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఫ్రాంచైజ్‌గా పేరు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ఇంకా సుజీత్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏంటంటే రీసెంట్‌గా లోకేష్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. కానీ సుజీత్ మాత్రం 'ఓజీ' సినిమాతో ప్రేక్షకుల్లో ఒక భారీ హైప్‌ని క్రియేట్ చేసి మొత్తానికైతే భారీ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు ఒక ఫ్రాంచైజ్ కూడా ప్లాన్ చేశారు. ఇక ఈ ఇద్దరి డైరెక్టర్ల కోసం స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ ఎలాంటి యూనివర్స్‌లు చేస్తారో చూడాలి మరి. అంతేకాదు 'సుజీత్' యూనివర్స్ పైన తెలుగు ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ ఎలాంటి సక్సెస్‌ని సాధిస్తారనే దాన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్‌కి వెళ్తారని డిసైడ్ చేయబడుతుంది. ఈ విషయాన్ని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.